కొత్తలో ఒక చాప్టర్ 1 'చంద్ర'. నిజానికి ఈ మూవీ మీద నాకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు మామ. జస్ట్ కళ్యాణి ప్రియదర్శిన్ అండ్ నస్లీన్ ఈళ్ళిద్దరు తప్ప ఇంకేం తెలీదు. ఇన్‌ఫాక్ట్ ట్రైలర్ కూడా నేను చూడలేదు. మూవీ ఎలా ఉందన్న విషయానికొస్తే నచ్చింది గైస్ మూవీ నాకైతే. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. లో బడ్జెట్‌లో చాలా హై గ్రాఫిక్స్‌తో చాలా తీశారు. త్రూ ఔట్ ద మూవీ ఎక్కడ మనకు బోర్ కొట్టదు. కంప్లీట్ మూవీ మొత్తం సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ అంటారు కదా! అలా డీల్ చేశారు డైరెక్టర్ ఈ మూవీని. ప్లాట్ విషయానికొస్తే ఏ మాత్రం రివీల్ చేయకుండా చెప్తాను. చంద్ర అనే ఒక అమ్మాయి ఒక ఊర్లో కొత్తగా వస్తుంది. ఈ అమ్మాయి చుట్టూ అబ్నార్మల్‌గా అట్ ద సేమ్ టైమ్ ఇంట్రెస్టింగ్‌గా కొన్ని థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వీటిని చూసిన హీరో ఈ అమ్మాయి ఎవరు? అసలు ఈ థింగ్స్ ఎందుకిలా జరుగుతున్నాయి అనే తెలుసుకునే ప్రయత్నంలో హీరో ఒక ప్రాబ్లమ్‌లో చిక్కుంటాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? హీరో ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చాడా లేదా? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మూవీ స్టార్ట్ అయిన 10-15 మినిట్స్‌లోనే ఆడియన్స్‌ని స్క్రీన్‌కి హుక్ అయ్యేలా డిజైన్ చేశారు స్క్రీన్ ప్లేని డైరెక్టర్. టెక్నికాలిటీస్ పరంగా కూడా మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఎందుకంటే లైటింగ్, ఆ విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్స్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్‌గా, డీసెంట్‌గా ఇచ్చారు. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే జేక్స్ విజయ్ గారు చింపేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే లిటరల్లీ ఈ సూపర్ మూవీస్ థీమ్స్‌కి ఎలాంటిదైతే కావాలో అలాంటిది పర్ఫెక్ట్‌గా దింపారు. ఇక ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే థింగ్ ఇస్ ఫస్ట్ ఆ లైట్నింగ్, విజువల్స్ అండ్ సౌండింగ్ సిస్టమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇచ్చాయి. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్‌కి ఈవెన్ నాట్ ఫ్రెండ్ పక్కన ఉండే ఇద్దరు ఫ్రెండ్స్‌కి కూడా ఒక పర్పస్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ అయితే రాసుకున్నారు డైరెక్టర్. అదైతే నాకు బాగా నచ్చింది. అన్నెసెసరీ యాక్టర్స్ ఎవరు లేరు. ఈ మూవీలో వచ్చిన క్యామియోస్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో వచ్చే క్యామియో అయితే నేను బాగా సర్ప్రైజ్ అయ్యాను. ఇక మైనస్ విషయానికొస్తే ఇంటర్వెల్ తర్వాత వచ్చి ఒక 20 మినిట్స్ బ్లాక్ ఏదైతే ఉందో కామెడీ పోర్షన్‌లో ట్రై చేశారు. కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కొంచెం లాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో ఇంకొక మైనస్ ఏంటంటే ఈ మూవీ అంటే వాళ్ళు చెప్పాలనుకునే కోర్ పాయింట్‌కి ఈ మూవీ ఒక టీజర్ లాంటిదన్నమాట. చెప్పాలనుకున్నది కంప్లీట్‌గా చెప్పలేదు. అంటే రాబోయే ఫ్రాంచైజీలోనే మొత్తం చూపిస్తారేమో చూడాలి. ఫస్ట్ 20 మినిట్స్ బ్లాక్ ఏదైతే ఉందో అది బాగుంది రేసీగా. కాకపోతే చాలా స్పీడ్‌గా రివీల్ అవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలా స్పీడ్‌గా వస్తూనే ఉంటాయి. అది కొంచెం క్లమ్జీగా అనిపించింది నాకు ఎందుకో. ఇవే స్టాండర్డ్స్‌తో ఇదే టాప్ నాచ్ విజువల్స్‌తో ఈ ఫ్రాంచైజీలో రాబోయే అప్‌కమింగ్ మూవీస్‌ని డిజైన్ చేసినట్టయితే ట్రస్ట్ మీ డెఫినెట్లీ ఒక బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ అయితే పక్కా అవుతుంది మలయాళంలో. ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని విజువలైజ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వర్త్ వాచ్ మూవీ. డెఫినెట్‌గా థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ఇంకా ఎవరెలా చేశారనే విషయానికొస్తే అందరికీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే పడింది. ఎక్సెప్ట్ నాకు హీరోయిన్‌కి అంటే ఆ సూపర్ హీరో క్యారెక్టరైజేషన్‌కి నాకు ఎందుకో సూట్ అవ్వలేదు అనిపించింది అంతే. అండ్ నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. హ్యాపీగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు మూవీని. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ కొత్తలోక చాప్టర్ 1. అండ్ వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను వీడియో లాస్ట్‌లో అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్‌లో అడిగితే మీరు ఎక్కడ డిస్టర్బ్ అయ్యి బ్యాక్‌కి వెళ్ళిపోతారనే భయం నాకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చాయని అర్థం కదా! ట్రై చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. ద బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.